హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనలో చాలామంది బాధపడుతున్న అతిపెద్ద సమస్య థైరాయిడ్ అండ్ గ్యాస్ ప్రాబ్లం. ఇప్పుడు థైరాయిడ్ గ్యాస్ ప్రాబ్లం గురించి మనలో ఒక సబ్స్క్రైబర్ చిన్న కామెంట్ చేశాడు. ఫ్రెండ్స్, మీరు థైరాయిడ్ ఇష్యూస్ మీద కొన్ని ఎక్సర్సైజ్ చెప్పండి అన్నయ్య అన్నారు. సో నేను ఆ ఎక్సర్సైజ్తో పాటు మీకు థైరాయిడ్ని ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది ఫ్రెండ్స్. చిన్న కషాయం, అది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. మీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, వెయిట్ లాస్ ఉన్నా. థైరాయిడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన నెక్ కాడ బటర్ఫ్లై షేప్ ఒక గైటర్ గ్రంథి ఉంటుంది. దానిలో ఒక చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల మనము ఏ పని చేయలేం, గాలి పీలవలేం, మనం ఫుడ్ కూడా మింగలేం ఫ్రెండ్స్. అది చాలా అంటే చాలా డేంజర్. మనకు ఇప్పుడు మన వరల్డ్లో అతిపెద్ద సమస్య అది. మన ఇండియాలో ఇంకెక్కువ స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. వాటికి మనం హోమ్ రెమెడీస్ ద్వారా ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటికి కావాల్సినవి సింపుల్ ఫ్రెండ్స్. జీలకర్ర, ధనియాలు, ఒక గ్లాస్ వాటర్లో 1 day బిఫోర్ నిన్న నైట్ ఇట్లా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నైట్ మనం నానబెట్టుకుంటే తెల్లారి వరకు ఇవి 12 hours ఇలా ఉండాలి ఫ్రెండ్స్. 12 hours ఇలా ఉంటే ఆల్రెడీ నేను ఈ వీడియో కోసం మీకు చూపెట్టడం కోసం నేను ఆల్రెడీ నిన్న నైటే ఇందులో 2 స్పూన్స్ ధనియా, 2 స్పూన్ల జీలకర్ర ఆల్రెడీ వేసి ఉంచాం ఫ్రెండ్స్. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు మీరు చూడండి, ఆ వాటర్ ఎలాగా ఉంటాయో. మనం ఒక ఉడబోసే దాంతో ఫ్రెండ్స్ మనం ఇలా ఈ వాటర్ని అంతా మనం ఒక స్ట్రెయినర్తోని మొత్తం గ్రీన్ టీ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వాటర్. ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, ధనియాలు, జీలకర్ర, అంతే. ధనియాలు, జీలకర్ర. ఈ వాటర్ని మనం ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక జస్ట్ 1 minute 2 minutes మరిగించాలి, అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ధనియాలు, జీలకర్ర వాటర్ని మనం వేడి చేసుకున్నాక దాన్ని ఒక గ్లాసులోకి తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న వాటర్లో ఫ్రెండ్స్ ఇందులో 1 స్పూన్ తేనె యాడ్ చేసుకోండి. మీరు గ్యాస్ ప్రాబ్లంతోనైనా, థైరాయిడ్ ప్రాబ్లంతోనైనా, వెయిట్ అధిక బరువుతోనైనా బాధపడుతుంటే ఫ్రెండ్స్ ఈ కషాయాన్ని ఎవ్రీ మార్నింగ్ తాగండి. మీరు టీలు, కాఫీలు, షుగరీ డ్రింక్స్ అవి తీసుకోవడం వల్ల ఏం రాదు ఫ్రెండ్స్. మన బాడీ యొక్క స్ట్రెంగ్త్ కోల్పోతుంది అలాంటి వాటి వల్ల. చాలామంది నాకు టీ తాగుతూనే నడుస్తుంది అంటారు, అదంతా తప్పు ఫ్రెండ్స్. మనకి ఇలాంటి కషాయాలు వారానికి 2-3 times తీసుకోండి. మీకు థైరాయిడ్ ఇష్యూస్ పక్కా 100% గ్యారంటీ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మీరు క్యాబేజీ, ముల్లంగి, రాడిష్ అలాంటివి తినకండి. మళ్ళీ సోయాకు సంబంధించిన ఫుడ్స్ కూడా తినకండి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. మీరు ఎక్కువగా పాల ఉత్పత్తులు తిన్నా పర్లేదు, కానీ మీరు ఎక్కువగా మీరు తీసుకునే ఆహారం ఏదైనా కానీ తక్కువ మోతాదులో తీసుకోండి. చాలామంది రైస్ బంద్ చేయమని అంటున్నారు. రైస్ బంద్ చేయొద్దు. కార్బోహైడ్రేట్స్ ఆల్సో ఇంపార్టెంట్. మనం డైలీ ఫిట్నెస్గా మన డ్యూటీలు, మన వ్యాపారాలు చేయాలంటే మనకు కార్బోహైడ్రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్లో మీరు కావాలనుకుంటే HMT, BPT, సోనా మసూరి, జై శ్రీరామ్ రైస్ అవాయిడ్ చేసి RNR రైస్ తీసుకోండి, ప్రిఫర్ చేయండి. వెయిట్ లాస్ కావాలనుకుంటే వాళ్ళు, థైరాయిడ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు RNR రైస్లో మనకు షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు తీసుకునే రైస్ కూడా 1 year 2 years ఓల్డ్ రైస్, మీకు తెలిసిన కాడ ఎవరి దగ్గరైనా రైస్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. బ్రౌన్ రైస్ తీసుకోండి. రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా కొన్ని రకాల ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఫ్రెండ్స్. ఆ ఎక్సర్సైజ్ మీకు బాడీలో మనకు ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, డోపమిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన గైటర్ గ్రంథికి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలో నేను ఒక 3 వేరియేషన్ చూపెడతాను. అవి కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో 3 బెస్ట్ ఎక్సర్సైజెస్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది రెగ్యులర్గా చేయండి. ఈ 3 వేరియేషన్, ప్రతి ఒక్క వేరియేషన్ 3 minutes చేయండి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రెండ్, మనం నెక్ని టోటల్గా బ్యాక్ అనండి. ఇలా 30 times అనండి. టోటల్గా బ్యాక్ అనండి. ఇట్లా మన థైరాయిడ్ ఇక్కడ గైటర్ గ్రంథికి బెస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వేరియేషన్, మొత్తం మన నెక్ని ఇట్లా బ్యాక్, ఇట్లా మీరు చేతులు ఇలా పెట్టుకొని ఇలా బ్యాక్ అండి ఫ్రెండ్స్. ఇలా మీరు వచ్చేసి 3 times చేయండి. మన నెక్ ఎంత బ్యాక్ వస్తే అంత బ్యాక్ అనండి ఫ్రెండ్స్. ఈ వేరియేషన్ని మీరు బ్యాక్ పెయిన్ ఉంటే 3-4 times చేయండి. ఇంకా మీకు బ్యాక్ పెయిన్ లాంటివి లేవంటే 12 times చేసినా ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్. నెక్స్ట్ వేరియేషన్ చక్రాసనం.
ఇది మీకు చేయడం వస్తే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోయినా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, ఇంప్రూవ్ అవుతుంది. ఇది థైరాయిడ్కి బెస్ట్ ఎక్సర్సైజ్. ఇలా మీరు ఒక స్లోగా డైలీ 30 సెకండ్స్ ఉండండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మీ కోర్ స్ట్రెంగ్త్, వెయిట్ లాస్ అవుతారు ఫ్రెండ్. మీరు వెయిట్ లాస్కి బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. థైరాయిడ్కి అయితే మీరు థైరాయిడ్ మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో కావండి. దీనితో పాటు మీరు వర్క్ ప్రెషర్ ఉన్నా, జాబ్ ప్రెషర్ ఉన్నా ఫస్ట్ మీ స్ట్రెస్ లెవెల్ని స్లోగా తగ్గించుకోండి. స్ట్రెస్ ఉందనుకోండి ఫ్రెండ్స్, థైరాయిడ్ మాత్రం చాలా 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 మనకు దీర్ఘకాలిక రోగాలను, ఇంకా కొత్త కొత్త రోగాలను తీసుకొస్తారు ఫ్రెండ్స్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు స్ట్రెస్ లెవెల్ తగ్గించుకొని డైలీ ధ్యానం చేయండి ఫ్రెండ్స్. ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, చాలా మంచిది. ఇలా స్లోగా బ్రీత్ తీసుకొని 5 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా బ్రీత్ వదలండి. అలా ఫ్రెండ్స్, ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, మజిల్ మంత్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.